హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు పెరుగు వంకాయ పెరుగు పచ్చడి చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. అది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం రండి. ఈ రోజు మనము వంకాయ పెరుగు పచ్చడి చేసుకుందామండి. అలాగని నేను 2 వంకాయలు తీసుకున్నాను. దానికి కావాల్సినవి కారం, ధనియాల పొడి కొంచెం. ఇప్పుడు ఇవన్నీ కలిపి వంకాయలు కట్ చేసుకొని మనం మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకోవాలండి. అలాగే పెరుగు తీసుకున్నాను, కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో కూడా సాల్ట్ వేసి గులకరించాలండి బాగా. ఈ మసాలాలు మొత్తం కలిపేసుకుందామండి. ముందు ముద్ద కలిపేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుందాం. ఇంకోండి ఇలా ముద్ద కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, వంకాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కార తీసేసుకుందాం అండి. మనం తీసేసుకొని ఇలాగా పల్చగా కోసుకోవాలండి. ఇలాగా ఇంత పల్చగా కోసుకోవాలి. మరి మందంగా కోసుకోకూడదు, మళ్ళీ ఉడకదు. చూడండి, ఇంతే పల్చగా కోసుకోవాలి. ఇంకోండి ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉప్పు కారం ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టించేసుకోవాలండి. ఇలాగా మొత్తం ఏడ గ్యాప్ లేకంటే ఇలా పట్టించేసుకోవాలి. గొండి ముక్కలు కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పెరుగు చేసుకుందామండి. పెరుగు ఏమి ముక్కలు లేకుండా బాగా మ్యాగ్నెట్ లాగా చేసేవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం వేసుకుందాం, వంకాయలో ఉంటుంది కాబట్టి. ఇంకోండి కొంచెం వేసాను. వేసి బాగా కలిపేసుకోవాలండి. ఇంకోండి ఇలా గిలకరించేసుకోవాలి. చూడండి, ఎక్కడ ముక్కలు లేవు. ఇలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేవాలి పెరుగు. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకొని కళాయి పెట్టుకొని వంకాయ ముక్కలు వేపుకుందామండి. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె పోస్తున్నానండి. ఒక 2 స్పూన్లు నూనె చాలండి. ఇంకోండి నూనె వేడెక్కింది కదా, మనం వంకాయ ముక్కలు పెట్టేసుకుందాం. ఇంకోండి వంకాయ ముక్కలు పెట్టేసుకున్నాం కదా. 2 నిమిషాలు అయితే మగ్గిపోద్దండి. ఇంకోండి 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. సిమ్ లోనే ఉంచాలండి, స్టవ్ అయితే హైలో పెట్టుకోకూడదు. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, చూడండి ఏగిపోయింది. ఇలా టర్న్ చేసేసుకోవాలి మనం అన్ని పీసులు కూడా. చూడండి ఇలా టర్న్ చేసుకొని ఇంక మూత పెట్టకూడదండి. ఇంకోండి చూడండి, మనం అన్ని ఇలాగే టర్న్ చేసేసుకున్నాం కదా, మూత పెట్టకూడదు. అదొకటి, మనం రసం చేసుకున్న పప్పుచారు చేసుకున్న ఇలా ఫ్రై చేసుకొని బజ్జీలాగా నంచుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పెరుగు చట్నీకి బాగుంటుంది, అదే పెరుగు వంకాయ పచ్చడికి కూడా బాగుంటుంది. మామూలుగా పప్పుచారు రసాలకైతే ఇంకా సూపర్గా ఉంటుందండి. నంచుకొని తినడానికి అయితే మాత్రం ఇలా చేసుకుంటే. ఇంకోండి ఇంక ఏగిపోయాయి కదా, తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇలా తీసేసుకొని మనం ఉల్లిపాయ ముక్కలు పెరుగుకి పోపు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు అవి చూడండి ఎంత బాగా ఏగిపోయాయో. ఇదిగోండి ఇది పక్కన పెట్టేద్దామండి ఈ కళాయి. ఇప్పుడు ఆ పెరుగు మనం పోపు వేసుకోవడానికి కళాయి పెట్టానండి. నూనె పోస్తున్నాను. 1 స్పూన్ నూనె చాలండి. ఇంకోండి నూనె పోసుకున్న మరిగింది. శనగపప్పు వేస్తున్నాను అండి. 1 స్పూన్ శనగపప్పు వేసాను. 1 అర స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర. ఇంకోండి 3 ఎండుమిరపకాయలు కట్ చేశాను, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు, అది కూడా వేసేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగితే చాలండి, మరి వేగకూడదు వంకాయ పెరుగు పచ్చడికి. ఇంకోండి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసేసుకొని కలిపేసుకుందామండి. పోపు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు చల్లగా అవ్వాలండి. అలాగైతేనే పెరుగు ముక్కలు అవ్వకుండా ఉంటుంది, లేకపోతే ముక్కలుగా అయిపోతుంది పెరుగు. చూడండి ఇలా వేగింది కదా, ఇంక ఇది మనం స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని ఈ వంకాయ ముక్కలు కూడా మనం ఇందులో వేసేసుకుందాం. వేసేసి కొంచెం ఇలా కలిపేసి కొంచెం చల్లారాక పెరుగు మనం ఇందులో వేసేసుకోవాలండి. ఇవ్వండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పెరుగు వేసేస్తున్నానండి. నేను తిరిగి వేసుకున్నాం కదా, కలుపుకుందాం. ఇంకోండి ఇలా కలిపేసుకున్నాం కదా, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చూడండి పీసులు కూడా ఎంత బాగా వచ్చాయో,
చాలా బాగుంటదండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ వంకాయ పెరుగు పచ్చడి. అలాగే చపాతీకి కూడా చాలా బాగుంటదండి ఈ పెరుగు, ఈ వంకాయ పచ్చడి సూపర్గా ఉంటది. పెరుగులో ఈ వంకాయ ముక్క ఇరుసుకొని తింటుంటే చపాతీలోకి ఎక్సలెంట్ గా ఉంటదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది. సూపర్గా ఉంటది, ఎక్సలెంట్ గా ఉంటదండి టేస్ట్ అయితే మాత్రం.